ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఇప్పటికే ఢిల్లీ సీఎం ఫడ్నవీస్ షిండేలను ఢిల్లీకి రావాలనేసి బీజేపీ అధిష్టానం పిలిచినట్లు తెలుస్తుంది. ఏంటి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ అంశానికి సంబంధించినటువంటి హడావుడి చేస్తుంది. కేంద్ర మంత్రివర్గంలో ఏమైనా మార్పులు జరగబోతున్నాయనేటువంటి ఒక సూచనలు కూడా కనబడుతున్నాయి. నిజానికి మనం చూసాం, కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావించారు. కానీ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అది వాయిదా పడింది. కానీ అకస్మాత్తుగా ఈ సీజేపీ ఉద్యమం, ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒకసారిగా క్యాబినెట్లో మళ్ళీ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో ఆ నేపథ్యంలోనే ఈ అంశంపై చర్చించేందుకు ఇద్దరు నేతల్ని, ఇటు మహారాష్ట్ర సీఎంని, డిప్యూటీ సీఎంను ఢిల్లీకి పిలిపించినట్టు తెలిసింది. అలాగే ముంబైలో కూడా భారీ ఎత్తున ఆందోళనలు జరిగాయి. సో మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా ఈ ఆందోళనలు పాకుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏదైతే యాంటీ లీక్ బిల్ తీసుకొస్తుందో, పేపర్ లీక్ బిల్ తీసుకొస్తుందో దానికి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా ప్రచారం చేయాలని చెప్పేటువంటి అవకాశం ఉంది. యూత్తో కనెక్ట్ కావాలని కోరేటువంటి అవకాశం కనబడుతుంది. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలోనే క్యాబినెట్ సహచరులందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లాస్ తీసుకున్నారు. జెన్జీ అంతా కూడా, యువత అంతా కూడా సోషల్ మీడియాలో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉంది, రీల్స్లో ఉంది. సో 30 సెకండ్లలోనే విషయాన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో యువతతో కనెక్ట్ కావాలని చెప్పి ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. ఆయన కూడా నిన్న ఒక రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో యువతతో కనెక్ట్ అయ్యేందుకు, యువత యొక్క భావాలు, అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం మెషినరీ అంతా కూడా వారితో ఇంటరాక్ట్ కావాలనేది ప్రధానమంత్రి ఆలోచన. ఇప్పుడు ఈ సీజేపీ ఉద్యమం కారణంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం బాగా ప్రజల లోపల పల్సన్ అయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో డెఫినెట్గా దీన్ని ఈ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఎన్డీఏ పక్షాలను పిలిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఎలా ఫర్దర్గా డ్యామేజ్ ఎలా కంట్రోల్ చేయాలి, ఇప్పటికే నెలన్నర నుంచి ప్రభుత్వం పైన సీజేపీ ఉద్యమకారులందరూ కూడా దుమ్మెత్తి పోశారు. పేపర్ లీక్ ఘటనకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు కాపాడుతున్నారని పదే పదే ప్రశ్నించారు. ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో నెలన్నర పాటు విద్యార్థులకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని పట్టించుకోలేదు. కానీ పార్లమెంటు ముట్టడి తర్వాత, ఈ నెల 20వ తేదీన ముట్టడించిన తర్వాత ప్రభుత్వంలో కదలిక ప్రారంభమైంది. అలాగే విపక్షాలు కూడా దీనిపైన మాట్లాడడం మొదలుపెట్టాయి. సో డెఫినెట్గా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. దేశవ్యాప్తంగా కూడా రేపు నిరసనలకు సీజేపీ పిలుపునిచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇది ఇతర నగరాలకు పాకి పర్కులేట్ అయితే ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గడ్డు కాలం ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా నష్ట నివారణ చర్యల్లో భాగంగా, డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అనేక నిర్ణయాలు తీసుకున్నది. సో అందులో భాగంగా చివరిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కూడా రాజీనామా చేయించి ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టినటువంటి పరిస్థితి. సో ఇక నుంచి ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి, యువతకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎలా రెస్పాండ్ కావాలి, దీనికి సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా మాట్లాడేందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలను కూడా పిలిపిస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన కూడా ఆన్ కార్డ్స్ ఉంది. సో ఎప్పుడైనా దీన్ని ప్రక్షాళన చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ అంశం పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ పేపర్ లీక్ సంబంధించినటువంటి నిరోధక బిల్లును రేపు ఎల్లుండి లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఆ మేరకు బిల్లు కూడా సిద్ధమైంది. సో ఆ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి ఆయనకు బదులుగా, ఆయన స్థానంలో కేంద్ర పిఎంఓ మంత్రిగా ఉన్నటువంటి జితేంద్ర సింగ్కు ఈ బాధ్యతలు అప్పగించారు. సో జితేంద్ర సింగే లోక్సభలో ఈ నేషనల్ ఎగ్జామినేషన్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బిల్లులో ప్రధానంగా ఎవరైతే పేపర్ లీక్ పాల్పడతారో 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానా, వారి ఆస్తుల జప్తు, సో ఇలాంటి కీలక అంశాలను చేర్చారు. సో ఈ బిల్లు పైన సోమవారం ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సోమవారం దీనిపైన డిబేట్ చేసి సోమవారం పాస్ చేసే దిశగా ఈ బిల్లును పూర్తిగా తయారు చేశారు. సో జితేంద్ర సింగ్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆ బిల్లును రాజ్యసభకు కూడా తీసుకుపోతున్నారు. సో వీళ్ళంత వేగంగా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నారు. సో ఆ క్రమంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నారు. దీనిపైన భాగస్వామ్య పక్షాలను కూడా పిలిచి మాట్లాడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు ఏక్నాథ్ షిండేను కూడా ఢిల్లీకి పిలిపించినట్టుగా మనకు సమాచారం వస్తుంది. వెంకటేష్, ప్రధాని మోదీతోటి అమిత్ షా భేటీ అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ భేటీలో కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు కూడా వినిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్? చాలా కీలకమైనటువంటి పరిణామం చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్ర
హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులన్నింటిని కూడా సమీక్షిస్తున్నారు. సో సిజేపీ చేసినటువంటి ఉద్యమ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వం పట్ల కొంత ఆదరణ తగ్గేటువంటి అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా అన్పాపులర్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఈ డ్యామేజ్ని ఎలా కంట్రోల్ చేయాలనే దిశగానే వీరందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. సో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా గత 4 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ విద్యార్థులు మాత్రం దానికి ససేమిరా అన్నారు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే తప్ప తాము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలోనే చివరికిగా తప్పని పరిస్థితుల్లోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిజానికి మనం చూసాం, యువత అంతా కూడా సోషల్ మీడియాలో ఉంది అనుకున్నారు, కానీ జెన్జీ తమ సత్తా చూపించింది. నెలన్నర పాటు ఢిల్లీలో ఉన్నటువంటి హార్ష్ వెదర్ కండిషన్ను తట్టుకొని ఉద్యమం చేసింది. దాంతో ప్రభుత్వం దిగి వచ్చినటువంటి నేపథ్యంలో ఫర్దర్ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్ర హోంమంత్రి సమావేశమవుతున్నారు. భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి సో ఈ అంశానికి సంబంధించి ఫర్దర్గా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన మాట్లాడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.